కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకురానున్న తరుణంలో ఈ ఓటాన్ బడ్జెట్ అంటే ఏంటి అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఏ సందర్భంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకొస్తారు, ఈ బడ్జెట్ ద్వారా పొందిన నిధులు ఎన్ని నెలల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది, ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్న అంశాలపై కూడా దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చే చివరి బడ్జెట్ ఇది. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకోవడాన్నే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. ఇది భారత్కు స్వాతంత్ర్యం రాకముందు నుంచే కొనసాగుతోంది. బ్రిటిష్ కాలం నుంచి ఈ సాంప్రదాయం భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఉంది. ప్రతి ఏటా రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఖర్చు చేయాల్సిన ప్రణాళికనే బడ్జెట్ అంటారు. రాష్ట్రాల వారీగా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉంటుంది. అంటే ఎన్నికల ఏడాది ముందు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మాత్రం ఇతర బడ్జెట్ల మాదిరిగా ఉండదు. ఎన్నికల ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బడ్జెట్ను ఓటాన్ అకౌంట్ అని పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ ఏడాది ఓటాన్ అకౌంట్ తీసుకురావడం సర్వసాధారణం. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని మధ్యంతర బడ్జెట్ అని కూడా అంటూ ఉంటారు. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారానే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఓటాన్ అకౌంట్కు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరిగా అవసరం. పార్లమెంట్ ఆమోదం తర్వాతే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడం వీలవుతుంది. ఓటాన్ అకౌంట్ ద్వారా పార్లమెంట్ అనుమతి పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2 నుంచి 4 నెలల కాలానికి ఖర్చుల కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఓటాన్ అకౌంట్ కోసం నిర్వహించే పార్లమెంట్ సమావేశాల్లో పెద్దగా చర్చలే ఉండవు. బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదించిన వెంటనే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉండే 2 నుంచి 4 నెలలకు దేశంలో చేపట్టాల్సిన వివిధ ఆర్థిక కార్యక్రమాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు వంటి వాటి కోసం ఈ నిధులు వినియోగిస్తారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ను ఆవిష్కరిస్తుంది. ఇందులో మళ్లీ చాలా కీలక ప్రతిపాదనలు ఉండొచ్చు. పన్ను మార్పులు, కొత్త స్కీమ్స్, ఇలా పలు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది పూర్తిస్థాయి బడ్జెట్గా పరిగణించబడుతుంది. ఈ బడ్జెట్ కూడా మళ్లీ పార్లమెంట్లో చర్చ జరిపి ఆమోదం పొందాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలకు ముందున్న ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడితే, ఎన్నికల తర్వాత ప్రభుత్వం చేతులు మారితే ప్రాధాన్యతలు మారే అవకాశాలుంటాయి. ప్రజల తీర్పుతో సంబంధం లేకుండా పాత ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు కనీసం 10 నెలల పాటు బడ్జెట్ రూపంలో ప్రతిబింబించే అవకాశం ఉండడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను తీసుకొచ్చేటువంటి వెసులుబాటును రాజ్యాంగం కల్పిస్తోంది. ఇక పార్లమెంట్ సంప్రదాయం ప్రకారం ఎన్నికల సంవత్సరం వార్షిక బడ్జెట్ మాదిరిగానే ఆర్థిక సర్వే కూడా ప్రవేశపెట్టడం ఉండదు. ఎన్నికల తర్వాత అధికారం చేపట్టే ప్రభుత్వం సభలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. జూన్, జూలై సమయంలో సమర్పిస్తుంది. అప్పుడు మాత్రమే ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టాలి. అయితే ఈసారి మాత్రం ఆర్థిక సర్వే తరహాలోనే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతిబింబించేలా సంక్షిప్త రిపోర్టును విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జీడీపీ అంచనాలు, జీడీపీ వృద్ధి, చమురు ధరలు వంటి వాటిని ఇందులో ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎకనామిక్ సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని ఆర్థిక నిపుణులు నమ్ముతూ ఉంటారు. దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేయడం మాత్రమే కాకుండా వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, విదేశీ మారకపు నిల్వలు, ఉద్యోగాలు, ధరల పెరుగుదల, ఎగుమతి దిగుమతులు ఇలాంటి అంశాలన్నీ కూడా ఎకనామిక్ సర్వే వివరిస్తుంది. ఆర్థిక సర్వే తరహాలోనే ఈసారి కేంద్రం విడుదల చేయబోయే ఎకనామిక్ రిపోర్ట్ ఎలా ఉండబోతోందన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ ఎకనామిక్ రిపోర్టు పూర్తిగా బీజేపీ అనుకూల రిపోర్టులా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఎన్నికల ఏడాది ఈ రిపోర్టు ద్వారా దేశ ప్రజలను బీజేపీ ప్రభుత్వం తప్పుదో పట్టించబోతోందని విపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.